నెల్లూరు రూరల్ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమిటీ సభ్యుల అభినందన సభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వారి సతీమణి కోటంరెడ్డి సుజిత టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నరసింహకొండ దేవస్థానం అభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని మాటిచ్చారని, కార్యరూపం దాల్చడానికి శాసనసభ్యుడిగా శక్తివంచన లేకుండా పనిచేస్తానని కోటంరెడ్డి తెలిపారు. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జికి అతి త్వరలోనే శంకుస్థాపన చేసి రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. సండి మురళీ యాదవ్ గారు, ఏడేటి కామాక్షమ్మ గారు, ప్రసిద్ధి చెందినటువంటి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, అదేవిధంగా కమిటీ సభ్యులు వీరి అభినందన సభకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేవస్థానానికి ఘన చరిత్ర ఉంది. ఆ యొక్క ఘన చరిత్ర ఉన్న దేవస్థానానికి యువకుడు ఇందుపూరు అచ్యుత్ రెడ్డి దేవస్థానం కమిటీ చైర్మన్గా ఎన్నికవటం, ఆ నరసింహస్వామి ఆశీస్సులు వారికి ఉండటమే కారణమని చెప్పని నేను దేవస్థానం చరిత్రలో ఇదే ప్రశ్న. తండ్రి కొడుకు కాబట్టి నాకు తెలిసి దేవస్థానం చరిత్ర నాకే కాదు పెద్దలు అడిగినప్పుడు చెప్తూ ఉన్నారు, ఈ దేవస్థానం చరిత్రలో తండ్రి కొడుకులు దేవస్థానం చైర్మన్లు కావటం ఇదే ప్రథమని. అంటే దీనికి కారణం ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఇందుపూరు శనన్న కుటుంబానికి దండిగా ఉన్నాయని చెప్పని ప్రత్యేక మనవి చేసుకుంటూ, అదేవిధంగా ధర్మకర్తలు కూడా నియమితులయ్యారు. వాళ్ళందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం, దేవస్థానం కమిటీ సభ్యులు అనేది దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతాయి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి మీ అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరినీ కూడా సభ్యులుగా అన్ని ప్రాంతాలు కూడా ఉండే విధంగా అన్ని కులాల సమీకరణలు చూసుకుంటూ నియమించడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇచ్చిన తర్వాతే ప్రారంభోత్సవం ఆ గ్రామాల్లో పెడతాం. ఎక్కడైతే ఛార్జింగ్ ఇచ్చేసి ఉన్నారో వాటన్నిటిలో కూడా రేపు ఉదయం 10 గంటలకి ఆ యొక్క చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో ఆ కార్యక్రమానికి ఎక్కడికెక్కడ స్థానిక రైతుల చేత దీన్ని ప్రారంభోత్సవిస్తామని చెప్పిన కూడా మాట చెబుతూ ఉన్నా. ఎందుకంటే దీనివల్ల ఎంతో ఉపయోగం, ఇళ్లకి 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది, రైతులకి ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మా తమ్ముడు, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మా కుటుంబ సభ్యుడు ఉన్నారు. అనేక మంది నాయకులు కార్యకర్తలు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కానీ, నా వెంట నడిచిన నాయకుల్ని కార్యకర్తలు కానీ, తర్వాత నాకు దగ్గర నాయకుల్ని కార్యకర్తలు కానీ అందరినీ కూడా గౌరవం కాపాడే విధంగా ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యకర్త గౌరవాన్ని మొత్తం కూడా కాపాడుకుంటూ, నాయకుడి గౌరవాన్ని కాపాడుకుంటూ, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాల్ని శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ నిరంతరం సాగుతారని చెప్పని మాట ఇస్తూ, ఆ నరసింహస్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ
ఇచ్చిన పెద్దలు నెల్లూరు శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు పోవడం నెల్లూరుకి రూరల్ మండలంలో బాగా ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దీని 2 సంవత్సరాల కాల పరిమితిలో ఈ దేవస్థానానికి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా సాగునీటి సౌకర్యం కానీ ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తారు. వాటికి వాళ్ళకి వసతి సౌకర్యం అన్నీ ఏర్పాటు చేసేదానికి అన్నీ ప్రభుత్వం నుంచి మన శాసనసభ్యుల ద్వారా మన దేవాలయ శాఖ మంత్రులు ఆనం రామారావు ద్వారా ఈ మంజూరు కాబడుతున్నాయి. త్వరలో ఈ 6 నెలల లోపల ఇవన్నీ ప్రభుత్వం నుంచి అన్ని నిధులు వస్తాయి. నిధులు వచ్చిన తర్వాత ఈ పనులను మొదలుపెట్టి 2 సంవత్సరాల లోపల అన్నీ పూర్తి చేస్తామని. ఏదైతే మాద్రాస్గూడు రోడ్డుకు సంబంధించి ఉందో అది కూడా టెండర్ వచ్చేసింది. ఒక 15 రోజుల్లో 4 రోజుల లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని మాద్రాస్గూడు నుంచి కల్లెలపాలెం లింక్ రోడ్డు దాకా కూడా ఆ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.